కేటీఆర్ ఓ 420 అని ఆయన కుటుంబం ఓ దొంగల బ్యాచ్ అని విరుచుకుపడ్డారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. మాదక ద్రవ్యాల ప్రభావంతోనే కేటీఆర్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నట్లుగా అనుమానం కలుగుతోందని, ఆయన మానసిక వైద్యులకు చూపించుకుంటే బాగుంటుందన్నారు. కేంద్ర మంత్రిని మర్చిపోయిన బండి సంజయ్ పిట్టల దొరలా మాట్లాడుతున్నారన్నారు. సీబీఐకి కేసు అప్పగిస్తే పొడి చేస్తామని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్కు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు మహేష్ గౌడ్. అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ దోపిడీ చేసిన రాజకీయ కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కల్వకుంట్ల కుటుంబం. 420 కుటుంబం దొంగల బ్యాచ్. ఆ దొంగ రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గుండాలి మాట్లాడడానికి. రాహుల్ గాంధీ ఎక్కడా, నువ్వెక్కడా, నీ స్థాయి ఏంది? దళితుని ముఖ్యమంత్రి చేయకుండా తల నరుక్కుంటా అన్నాడు. 10 ఏళ్ళు తల లేకుండా ఉన్నాడా మీ నాయన? మీరు మోసం చేయని వర్గం అంటూ లేదు తెలంగాణలో. ఇవాళ ఈయన భాష మాట్లాడుతుంటే అనుమానం వస్తూ ఉంది. మాదక ద్రవ్యాల ప్రభావం వల్ల ఈ రకంగా మాట్లాడుతున్నారేమో. ఒక్కసారి మానసిక వైద్యులకి చూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. వీరికి తోడు బీజేపీ ప్రో లాగా నువ్వు నాకు ఇది నేను నీకు ఇది ఇస్తా. వీళ్ళు 0 సీట్లు తెచ్చుకొని 8 సీట్లు బీజేపీకి వెళ్ళడం దోహదపడ్డారు. లేకుంటే ఈ రాష్ట్రం 2-3 సీట్ల కన్నా ఎక్కువ గెలిచే పరిస్థితి లేకుండే. పిట్టల దొరలాగా ఆయన బండి సంజయ్ గారు ఆయనతో కేసీఆర్ అరెస్ట్ చేయట్లేదు, కుమ్మక్కైనారు. సిబిఐకి కేసు అప్పచెప్తూ 8 నెలలు అయింది. మీకు సోయలేదు.